హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు కమ్యూనిస్టు ప్రణాళిక అనే బుక్ గురించి చదువుకుందాం. ఈ బుక్ని కారల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంగిల్స్ రచించారు. దీన్ని తెలుగులో ఉమా నూతకి గారు అనువాదం చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ బుక్ అంత ఈజీగా అర్థం కాదు. అందుకే అంటారేమో గొప్ప పుస్తకాలు ఎప్పుడు అంత ఈజీగా అర్థం కావు అనేసి. ఈ బుక్ చాలా చిన్న బుక్, కానీ చాలా డెప్త్ మ్యాటర్ ఉన్న బుక్. అసలు ఈ బుక్లో ఏముందంటే పెట్టుబడిదారు వర్గం గురించి, అలాగే పెట్టుబడిదారు వర్గము చరిత్రలో అత్యంత విప్లవాత్మకమైన పాత్ర ఎలా పోషించింది, అప్పటి వరకు సమాజమంతా గౌరవించిన భక్తి శ్రద్ధలతో చూసిన ప్రతి వృత్తిని, వైద్యుల్ని, న్యాయవాదుల్ని, పూజారుల్ని, కవుల్ని, వైజ్ఞానిక శాస్త్రవేత్తలని తన వద్ద పనిచేసే వేతన కార్మికులుగా మార్చివేసింది ఈ పెట్టుబడిదారి వర్గం. అది ఎలా? అలాగే మనిషి క్రియాశీలకంగా చైతన్యంగా ఉంటే ఎటువంటి కష్టసాధనమైన పనులైనా సాధించగలడని మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఈ పెట్టుబడిదారి వర్గం. అది ఎలా? పెట్టుబడిదారి వర్గము శ్రామిక వర్గాన్ని ఏ విధంగా దోచుకుంటుంది, శ్రామిక వర్గాన్ని ఉపయోగించుకొని పెట్టుబడిదారి వర్గం ఏ విధంగా ధనవంతులు అవుతారు అనేది తెలియజేస్తుంది. అలాగే కమ్యూనిస్టుల గురించి, కమ్యూనిస్టుల లక్ష్యాల గురించి కూడా తెలియజేస్తుంది. కమ్యూనిస్టు సాహిత్యం గురించి, సోషలిస్ట్ గురించి, సోషలిజం రకాల గురించి, ప్రతికూల సోషలిజం, భూస్వామ్య సోషలిజం, చిన్న పెట్టుబడిదారి సోషలిజం గురించి, అలాగే జర్మన్ లేదా వాస్తవిక సోషలిజం గురించి, సాంప్రదాయ సోషలిజం గురించి, విమర్శనాత్మక సోషలిజం గురించి, ఇలా చాలా విషయాలను ఈ బుక్ నుంచి తెలుసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఈ బుక్ని చదవాలని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.